రైట్. మాకు ఇవాళ మార్నింగ్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఈ బిక్కరాయ సముద్ర మండలము గోవిందంపల్లి అనే గ్రామంలో ఉన్నటువంటి బిస్మీ ఇండస్ట్రీస్ అన్నటువంటి ఒక కర్మాగారంలో దలాల్ అనేటువంటి ఒక కార్మికుడు ప్రమాదవశాత్తు ఒక నిప్పుల కుంపట్లో పడిపోయాడని చెప్పినని, బాడీ మీద ఆయిల్స్ అయిందని చెప్పినని దాని ఎంక్వైరీ చేయడం కోసం రావడం జరిగింది ఇక్కడ. అయితే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఎంఎస్ ట్రేడింగ్ కంపెనీ అని ఒకటి, బిస్మీ ఇండస్ట్రీస్ అని ఒకటి. ఈ బిస్మీ ఇండస్ట్రీస్ అన్నది ఫ్యాక్టరీ చట్టం ప్రకారం కూడా అది ఎటువంటి లైసెన్సులు కానీ నిబంధనలు లేకుండానే నడుస్తోంది. ఎంఎస్ ట్రేడింగ్ కంపెనీ మాత్రం పర్మిషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం మన జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఉందో అది ఈ బిస్మీ ఇండస్ట్రీస్ యొక్క ఆవరణలో జరిగింది. ఈ ప్రమాదం కూడా ఎలా జరిగిందంటే, అతను వంట చేస్తున్నప్పుడు, అది అప్పడాలు ఏదో చేస్తున్నాడు, వంట చేస్తున్నప్పుడు అది ప్రమాదవశాత్తు అతను అందులోకి పడిపోయాడు. ఆ బాండీలోకి, ఏదైతే నూనె కాలుతున్న బాండీ ఉందో ఆ బాండీలో పడిపోవడం జరిగింది. అతనికి వయసు 35 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఇక్కడ చట్ట ప్రకారం ఏమైతే ఉండాలో వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ అవన్నీ లేవు. దాని గురించి మాత్రం ఇప్పుడు అంతా ఎంక్వైరీ చేయడం జరిగింది. వీళ్ళకి నోటీస్ ఇచ్చి చట్ట ప్రకారం తగు చర్య తీసుకుంటాం. చూస్తుంటే విపరీతంగా బీహార్ యువకులు ఉన్నారు, ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అంటే చైల్డ్ లేబర్ ఎవరు లేరండి ఇక్కడ మా దేశం తరపు. కాకపోతే ఏదైతే ఉన్నదో వీళ్ళంతా అదర్ స్టేట్ వాళ్ళ వర్కర్, మైగ్రెంట్ వర్కర్స్ ఇక్కడ పని చేసుకుంటున్నారు. అది చేసుకోవచ్చు. అది కాకపోతే వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళకి ఈఎస్ఐ, పిఎఫ్ ఇవన్నీ ఉన్నాయా లేదా అని చెప్పిన మాత్రము మేము చూసి దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. అది సార్ లేబర్ లైసెన్సులు కానీ లేవంటున్నారు. ఫ్యాక్టరీ లైసెన్స్ అండి, ఫ్యాక్టరీ లైసెన్స్. లేబర్ లైసెన్సులు అంటే లేబర్స్ కి ఇవి లేవు కదా సార్. అంటే లేదు సార్. ఈ ఫ్యాక్టరీ ఇక్కడ 2 చెప్పా కదా, ఇక్కడ 2 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఎంఎస్ ట్రేడింగ్ కంపెనీ ఒకటి, బిస్మీ ఒకటి. బిస్మీకి మాత్రం లైసెన్స్ లేదు. ఏదైతే ప్రమాదం జరిగిందో దానికి ఫ్యాక్టరీ చట్ట ప్రకారం లైసెన్స్ లేదు. అంటే మాది ఏదైనా కానీ మా చర్య త్రూ కోర్టు ద్వారానే ఉంటుందండి. మా కోర్టు ద్వారా కూడా వేస్తే ఇప్పుడు మనకి చట్టాలు కూడా ఇప్పుడు ఏంటంటే కొంచెం బాగా పెనాల్టీలు బాగా ఉన్నాయి. ఒక 5 లక్షలు తగ్గకుండా మాత్రం ఫైన్ పడుతుంది వాళ్ళకి. ఇది దాని కాకుండా వాళ్ళకి చట్ట ప్రకారం ఏదైతే ఇవాళ 10-12 లక్షలు ఇప్పుడు కమిషనర్ గారు డిసైడ్ చేస్తారు, లేబర్ అసిస్టెంట్ కమిషనర్ గారు. దాని ప్రకారం కాకుండా ఈ ఫైన్ ఉంటుంది. అనుమతి లేదు కదా సార్. ఏమైనా ఫ్యాక్టరీ సీజ్ చేసే అవకాశం అంటే ఫ్యాక్టరీ సీజ్ చేసే లేదు, కానీ మనము వాళ్ళ దృష్టిలో పెడతాము, పై అధికారుల దృష్టిలో. ఏదైనా కానీ మన కోర్టు ద్వారానే ఉంటుందండి. అందరికీ నమస్కారం అండి. ఈవేళ ఇక్కడ గోవిందంపల్లి గ్రామ పరిధిలో ఇక్కడ ఎంఎస్ ప్లైవుడ్ ఫ్యాక్టరీ అని ఒక ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీలో నిన్న ఒక వ్యక్తి చనిపోయాడు ప్రమాదవశాత్తు. ఆ విషయంగా విచారణ కోసము నేను, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, లేబర్ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏఎల్ఓ గారు అందరం వచ్చాము. ఇక్కడైతే నిన్న ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది కూడా విచారించుకున్నాము. దాంట్లో అది ప్యూర్గా అయితే ఇప్పుడు మాకు తెలిసిన మేరకు అయితే ప్రమాదవశాత్తు జరిగిందనే ప్రాథమికంగా నిర్ధారణ అవుతా ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లను, పోలీసు వాళ్ళ ఎంక్వైరీలను నిజాలు తెలుస్తాయి. బట్ ప్రజెంట్ అయితే అతను ఇక్కడ ధనాల అనే వ్యక్తి వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ వంట చేస్తూ ఉండేవాడు. ఇక్కడ వర్కర్స్ వేరే స్టేట్స్ నుంచి సుమారు ఒక 160 మంది దాకా ఉన్నారు. ఒరిస్సా, బీహారు, యూపీ, మన ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ ఇక్కడ నుంచి అంతా వచ్చారు. ఇక్కడ ప్లైవుడ్ ఫ్యాక్టరీ ఇది. యాక్చువల్గా రా మెటీరియల్ ఇక్కడ వచ్చి ఆ ప్లైవుడ్ షీట్స్ను తయారు చేసేది. ఒక దాదాపు ఇక్కడ ఇప్పుడు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గారు కూడా ఇన్స్పెక్ట్ చేశారు. వీటికి అనుమతులు ఉన్నాయా లేవా అవన్నీ కూడా ఆయన పరిశీలించారు. వారి వైపు నుంచి వారు చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు మెయిన్ ఇక్కడ సమస్య ఏమంటే, ఇప్పుడు ఆ బాడీ పోస్ట్ మార్టంకి వెళ్ళింది హాస్పిటల్కి. ఆ హాస్పిటల్కి వీలైనంత త్వరగా పోస్ట్ మార్టం చేయించి పంపించడం అనేది ఒకటి. నెక్స్ట్ ఆ బాడీని ఫ్లైట్ ద్వారా వాళ్ళ బంధువులకి, అంటే భార్య, అతనికి 4 పిల్లలు ఉన్నారు, 3 కొడుకులు, 1 కూతురు, వెస్ట్ బెంగాల్లో, అక్కడికి వాళ్ళకి చేర్పించాలనేది మెయిన్. దానికి తగ్గట్టుగా వాళ్ళకి పరిహారం కూడా తగినంతగా న్యాయం జరిగేటట్టు ఆ కుటుంబానికి చూడాలనేది ఉద్దేశము. సో ఇవన్నీ కూడా వీళ్ళతో చర్చలు జరిపి వీళ్ళని త్వరగా మ్యాక్సిమం నిబంధనల చట్టం మేరకు ఎంత వస్తుందో, దాదాపు 10 నుంచి 15 లక్షలు వస్తుందని చెప్పారు ఎస్టిమేషను. ఆ రకంగా వీళ్ళకి ఎంత మనకు న్యాయం చేయగలిగితే అంతవరకు న్యాయం చేసి, ఇంకా ఎక్కువైనా కూడా వాళ్ళతో నెగోషియేట్ చేసి ఇప్పించేటట్టుగా ప్రయత్నం చేస్తాము. పీస్ఫుల్గా ఇది అయితే బాధాకరమైన విషయమే, జరగకూడదు. ఈ ఫ్యాక్టరీకి ఏమున్నా ఏం లేవనేది కూడా చూసి తగిన చర్యలకు రికమెండ్ చేస్తాము. స్థలం కూడా పర్ఫెక్ట్ ఉంది, వెరిఫై చేస్తాను, చూసి చెప్తాను. గతంలోనే 2 months బ్యాక్ వీళ్ళు కొత్త యూనిట్ అక్కడ ఉంది కదా, ప్లైవుడ్ తయారు చేస్తే దానికి అనుమతులు లేవని కేసు బుక్ అయింది. ఇప్పుడు మళ్ళీ కూడా బుక్ చేయొచ్చు.
సీజ్ చేయడము అవన్నీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, లేబర్ వాళ్ళ డిపార్ట్మెంట్. నా వరకు నేను వీళ్ళకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఇది జరిగేటట్టుగా నా వంతు నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ.